మన కలల్ని నిజం చేసుకునే వేట మొదలు పెడదామా? సరే, ఈరోజు మనం మన లక్ష్యాల్ని ఛేదించి విజయాన్ని ఎలా అందుకోవాలో చెప్పే కొన్ని చాలా శక్తివంతమైన సూత్రాల గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం మాటలు చెప్పడం కాదు, మన కలల ప్రయాణంలో దారి చూపే ఒక దిక్సూచి లాంటిది. మన ఈ ప్రయాణానికి స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన మాటతో మొదలు పెడదాం. వర్షం వస్తే పక్షులన్నీ వాటి గూళ్లలో దాక్కుంటాయి, కానీ గద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా! చూడండి, వర్షం వస్తే మిగతా పక్షులన్నీ గూటికి చేరతాయి, కానీ గద్దేం చేస్తుందో తెలుసా? ఏకంగా మేఘాలపైకి ఎగిలిపోతుంది, వర్షాన్నే జయిస్తుంది. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే: సమస్యలు వచ్చినప్పుడు పారిపోయి దాక్కోవడం కాదు, మన ఆలోచన విధానాన్ని, మన దృక్పథాన్ని మార్చుకుని వాటిని దాటి పైకెదగాలి. సరే, అయితే మన ప్రయాణంలో ముందుకెళ్దాం. ఈరోజు మనం చూడబోయే 5 ముఖ్యమైన దశలు ఇవి. దృక్పథలోని శక్తితో మొదలుపెట్టి కార్యాచరణ ప్రణాళిక, విలువల పునాది, జ్ఞాన సముపార్జన, చివరికి మనం ఈ ప్రపంచంపై ఎలాంటి ముద్ర వేస్తామనే వరకు ప్రతి అంశాన్ని లోతుగా చూద్దాం. ఓకే, మొదటి అడుగులోకి వెళ్దాం. దృక్పథంలోని శక్తి. మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామో ప్రపంచం మనకు అచ్చం అలాగే కనిపిస్తుంది. మరి మన ఆలోచనలే మన రియాలిటీని ఎలా నిర్మిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక్క క్షణం ఆలోచిద్దామా? మన దృక్కోణం, మన పాయింట్ ఆఫ్ వ్యూ నిజంగా మన వాస్తవికతని ఎలా మార్చేస్తుందో. ఇది అచ్చం మనం పెట్టుకునే కళ్ళజోడు లాంటిది. ఆ కళ్ళజోడు రంగును బట్టే కదా ప్రపంచం కనిపిస్తుంది. మరి ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ చూడండి, విమర్శలకు భయపడొద్దు అంటారు. ఎందుకంటే ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. అవును కదా? గాలిపటం ఎగరాలంటే దానికి ఎదురుగాలి ఉండాలి. అలాగే మన జీవితంలో వచ్చే విమర్శలు, అడ్డంకులు, అవి మనల్ని కిందకి లాగడానికి కాదు, నిజానికి అవి మనల్ని మరింత పైకి, ఎత్తుకు ఎగిరేలా చేసే శక్తులన్నమాట. గతం గురించి బాధతో, భవిష్యత్తు గురించి భయంతో ఆలోచించుకు. వర్తమానంలో జాగరూకతతో వ్యవహరించు. అది చాలు. మరి అసలైన శక్తి ఎక్కడుంది? జరిగిపోయిన గతాన్ని తలుచుకుని బాధపడటంలో అస్సలు లేదు. ఇంకా రాని భవిష్యత్తు గురించి భయపడటంలో కూడా లేదు. నిజమైన బలం, నిజమైన శక్తి అంతా మన చేతిలో ఉన్న ఈ ఒక్క క్షణంలోనే ఉంది. ఈ వర్తమానంలో జీవించడంలోనే ఉంది. అంతే. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన మీద మనకున్న నమ్మకం, అదే మన శత్రువుని భయపెట్టే ఆయుధం. అదే సమయంలో మనం మీద మనకే అపనమ్మకం ఉంటే అదే శత్రువు చేతికి మనమిచ్చిన ఆయుధం అవుతుంది. చూడండి, మనల్ని మనం నమ్మినంత కాలం మనల్ని ఓడించే శక్తి ఇంకెవరికీ ఉండదు. సరే, ఇప్పటిదాకా సరైన దృక్పథం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని చేతల్లోకి ఎలా మార్చాలి? అదే మన రెండవ అడుగు, కార్యాచరణ ప్రణాళిక. ఆలోచనల నుంచి ఆచరణ వైపు మన ప్రయాణం మొదలు. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే మనల్ని మనం 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఇవి మనకు క్లారిటీ ఇస్తాయి. 1, అసలు నేనిది ఎందుకు చేస్తున్నాను? 2, దీనివల్ల వచ్చే ఫలితాలేంటి? 3, ఇందులో నేను సక్సెస్ అవుతానా? ఈ మాట చూడండి, వేచి ఉంటే అవకాశాలు వస్తాయి, కానీ అవి దూసుకుపోయే వాళ్ళు వదిలేసినవి మాత్రమే. అంటే అవకాశాల కోసం కూర్చుని ఎదురు చూస్తే ఏదో ఒకటి దొరకొచ్చు, కానీ అవి ఎలాంటివే తెలుసా? ఆల్రెడీ కష్టపడి ముందుకెళ్ళిపోయిన వాళ్ళు వదిలేసినవి. అందుకే వేచి ఉండటం కాదు, వేటాడటం ముఖ్యం. ఎంత అడవికి రాజైనా సరే, సింహం కూడా కదలకుండా పడుకునుంటే ఆహారం దాని నోట్లోకి అదే రాదు కదా. దానికి కూడా వేటాడాల్సిందే. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత బలమున్నా పని మొదలు పెట్టకపోతే అంత వేస్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కఠినమైన పనిని సాధించాలంటే అచ్చం సింహంలా ఉండాలి. మనలో ఆ ధైర్యం, ఆ పట్టుదల బయటకు రావాలి. సరే, మనం ఏం చేస్తాం అన్నదే కాదు, మనం ఎలాంటి వాళ్ళం అన్నది కూడా అంతే ముఖ్యం. అందుకే మన 3వ అడుగు విలువల పునాది. ఎందుకంటే పునాది బలంగా ఉంటేనే కదా ఎంత పెద్ద భవనమైనా నిలబడేది. నిజాయితీ, తెలివి, ఇవి 2 ఒకే నాణ్యానికి 2 వైపులన్నమాట. తెలివి లేకుండా ఉత్త నిజాయితీ ఉంటే అది బలహీనం, దానివల్ల ఉపయోగం లేదు. అదే సమయంలో నిజాయితీ లేని తెలివి ఉందనుకోండి, అది చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది. ఈ 2 బ్యాలెన్స్ అయినప్పుడే అది సరైన వ్యక్తిత్వం. అసలు గొప్పతనం అంటే ఏంటి? ఒక మనిషి తన చేతల వల్లే గొప్పవాడవుతాడు, పుట్టుకతో కాదు. మన పనులే మనల్ని గొప్పవాళ్లుగా నిలబెడతాయి. పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి. అవును, పగ తీర్చుకోవడానికి బలం సరిపోతుందేమో, కానీ ఒకరిని క్షమించాలంటే చాలా మానసిక ధైర్యం కావాలి. నిజమైన బలం అనేది
ప్రతీకారంలో కాదు, క్షమించడంలోనే ఉంటుంది. మంచి వ్యక్తిత్వం ఉంది, చాలా బావుంది. కానీ దానికి సరియైన దారి చూపించేది ఏది? అక్కడే వస్తుంది మన 4వ అడుగు, జ్ఞాన సముపార్జన. అంటే నిరంతరం నేర్చుకోవడం. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. చూడండి, మనకున్న ఈ ఒక్క జీవితంలో అన్ని తప్పులు మనమే చేసి వాటి నుంచి నేర్చుకునేంత టైం లేదు. అందుకే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఇది ఒక రకంగా సక్సెస్కి షార్ట్ కట్ లాంటిది. మన ఎదుగుదలకు 2 దారులున్నాయి. ఉత్తములు ఏం చేస్తారంటే తమని తాను విమర్శించుకొని తప్పులు సరిదిద్దుకుంటారు. అదే అధములు ఏం చేస్తారంటే ఇతరులను నిందిస్తూ ఇంకా దిగజారిపోతారు. మనం ఏ దారి ఎంచుకుంటామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సరే, ఇక మన ప్రయాణంలో చివరి దశకొచ్చేశాం. మనం ఎంత సంపాదించామన్నది కాదు, మనం ఈ ప్రపంచానికి ఏమిచ్చి వెళుతున్నామన్నదే ముఖ్యం. అదే మన 5వ అడుగు, మనం వదిలి వెళ్ళేది. ఏది శాశ్వతం? సంపద. దానికి రెక్కలొస్తే ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. కానీ మన మంచి నడవడిక, మన సత్ప్రవర్తన, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడాని మనం తప్పకుండా గుర్తించాలి. ఎంత మంచి మాట చూడండి. పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది, కానీ మనిషి మంచితనం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది. అవును, పువ్వుల వాసన గాలి ఎటు వీస్తే అటే వెళుతుంది, కానీ ఒక మనిషిలో ఉన్న మంచితనం మాత్రం అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది. దానికి ఎలాంటి హద్దులు ఉండవు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. ఈ మాటతో మన ప్రయాణం ఒక సర్కిల్లా పూర్తయింది. మనం ఎక్కడ మొదలుపెట్టాం? దృక్పథం దగ్గర. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వచ్చాం. ఒకే విషయం ఒకరికి అడ్డంకిలా కనిపిస్తే ఇంకొకరికి అవకాశంగా కనిపిస్తుంది. అంతా చూసే చూపులోనే ఉంది. ఇప్పుడు చివరిగా ఈ ప్రశ్న మనందరి కోసం. మన జీవితంలో ఎదురవుతున్న ఏ అడ్డంకిని ఈ రోజు నుంచి మనం ఒక అవకాశంగా చూడబోతున్నాం? ఆలోచించండి, ఆచరించండి.